పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత దళాలు పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఉగ్రవాదులను మట్టుపెట్టి పాకిస్తాన్కు దడ పుట్టించింది. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్కు రివెంజ్గా పాక్ భారత్పై దాడికి దిగింది. దాయాది దేశం చేసిన దాడులను భారత్కు చెందిన గగనతల రక్షణ వ్యవస్థ S-400 సమర్థవంతంగా అడ్డుకుంది. భారత్లో భారీ విధ్వంసానికి పాక్ చేసిన ప్రయత్నాలను వమ్ము చేసింది. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులను మార్గ మధ్యలోనే కూల్చివేసి భారీ నష్టాన్ని తప్పించింది. అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ S-400 సుదర్శన్ చక్ర అనేది సంచార క్షిపణి వ్యవస్థ. రష్యాకు చెందిన NPO అల్మాస్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. గతంలో ఉన్న S-300ను ఆధునికీకరించి దీన్ని రూపొందించింది. ప్రస్తుతం మరింత మెరుగైన S-500 గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. శత్రువుల యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లను మార్గ మధ్యంలోనే పేల్చివేయడంలో దీనికి తిరుగులేదు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో భారత బలగాలు ఈ ఆయుధ వ్యవస్థను యాక్టివేట్ చేశాయి. ప్రత్యర్థి జామింగ్ విధానాలను S-400 తట్టుకోగలదు. ఇది యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను అత్యంత ఖచ్చితత్వంతో నేలకూల్చగలదు. అయితే మొత్తం 5 S-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు భారత్ 2018లో రష్యాతో 35,000 కోట్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో 3 వ్యవస్థలు ఇప్పటికే భారత్కు చేరాయి. మిగతావి వచ్చే ఏడాది ఆగస్టులో అందే అవకాశం ఉన్నట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ సిస్టమ్ భారత వైమానిక రక్షణ వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా దాయాది దేశం పాకిస్తాన్ నుండి వైమానిక దాడులు ఎదుర్కొనేందుకు S-400 సుదర్శన్ చక్రను పంజాబ్, రాజస్థాన్లలో ఒక్కొక్కటి చొప్పున మోహరించినట్లు తెలుస్తోంది. ఇక చైనా నుంచి రక్షణ కోసం అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాంలో ఒక వ్యవస్థను రంగంలోకి దించి ఉంటారని అంచనా. అయితే S-400 సుదర్శన్ చక్ర 40 కిలోమీటర్ల నుండి 400 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న శత్రువుల యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లను వారి గగనతలంలోనే పేల్చివేస్తుంది. 30 కిలోమీటర్ల ఎత్తున ఉన్న లక్ష్యాలను కూడా అవలీలగా ఛేదించగలదు. 600 కిలోమీటర్ల దూరంలోని 300 టార్గెట్లను ట్రాక్ చేయగల 91N6E బిగ్ బర్డ్ రాడార్తో ఏకకాలంలో 36 టార్గెట్లను నేలకూల్చే సామర్థ్యం ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు ఉంది. మొత్తం 4 రకాల మిసైళ్లు 9M96E, 9M96E2, 48N6E3, 40N6E లేయర్ డిఫెన్స్ను S-400 ప్రయోగించగలదు. ఇది భారత్కు చెందిన ఆకాశ్, MRSAMతో పాటు ఇజ్రాయెల్కు చెందిన స్పైడర్ వంటి స్వదేశీ, విదేశీ రక్షణ వ్యవస్థలతో ఇంటిగ్రేట్ అవుతూ మల్టీ లేయర్ డిఫెన్స్ను సృష్టిస్తుంది. మరోవైపు స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం భారత్ ప్రాజెక్టు కుషాను చేపట్టింది. ఇది దీర్ఘశ్రేణి వ్యవస్థ. ఇది ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి అస్త్రాలను నిలువరించడానికి ఉపయోగపడుతుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ దీన్ని అభివృద్ధి చేస్తోంది. ఇందులో 150 నుంచి 350 కిలోమీటర్ల పరిధి కలిగిన భిన్న రకాల క్షిపణులు ఉంటాయి. సమర్థత విషయంలో ఇది S-400కు, ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్ వ్యవస్థకు ఏమాత్రం తీసిపోదు. ఇది స్టెల్త్ యుద్ధ విమానాలు, క్రూజ్ క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చగలదు.